హాయ్ గైస్, అందరికీ వెల్కమ్ టు మొబైల్ ఫిల్మ్ మేకింగ్ సిరీస్. సో ఇది బేసిక్ వర్షన్ ఆఫ్ మొబైల్ ఫిల్మ్ మేకింగ్ సిరీస్లో పార్ట్ 3 వీడియో. సో ఇప్పటివరకు కూడా ఒక నెల నుంచి కూడా పెట్టిన ఈ యొక్క ఫిల్మ్ మేకింగ్ సిరీస్లో పెట్టిన ప్రోమో దగ్గర నుంచి కూడా ఇంట్రడక్షన్ వీడియో వరకు, తర్వాత సో బేసిక్ వర్షన్లో పార్ట్ 1 పార్ట్ 2 వీడియో వరకు కూడా మీరు మంచిగా చూసి వాటిని ఫాలో అయ్యి వాటిని ఇంకా షేర్లు చేశారు. సో అందుకు గాను మీకు స్పెషల్ థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ ఈ యొక్క సిరీస్ని మంచి యొక్క కాజ్తో, మంచి కారణంతో స్టార్ట్ చేశాము. మాలాగా ఎవరైతే మొబైల్లో ఇంకా తీయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి సోర్సెస్ లేక తీయలేరు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఉన్న మొబైల్ని ఒక ఫిల్మ్ మేకింగ్ ఎక్విప్మెంట్గా ఎలా వాడుకోవాలి, సో దాంతో స్టోరీ ఎలా బిల్డ్ చేసుకోవాలి, షూటింగ్ ఎలా చేసుకోవాలి, ఎడిటింగ్ ఎలా చేసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో, ఇంకా ఇలానే ఫిల్మ్ మేకర్స్ రావాలనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేస్తాము ఈ యొక్క సిరీస్ని. సో మేము స్టార్ట్ చేసిన విధంగానే మంచి ఆదరణ దానికి లభిస్తుంది. ఈ యొక్క సిరీస్కి మంచిగా షేర్లు చేస్తున్నారు, మంచిగా చూస్తున్నారు, వీడియోలు మంచిగా ఫాలో అవుతున్నారు. సో చెప్పిన ప్రతి టెక్నిక్ కూడా సో అలా ఫాలో అవుతున్నందుకు, షేర్లు చేస్తున్నందుకు ముఖ్యంగా, సో మంచి వ్యూవర్షిప్ పెంచుతున్నందుకు కూడా మీ అందరికీ థ్యాంక్ యూ. సో ఇక వీడియో విషయానికి వస్తే బేసిక్ వర్షన్ ఆఫ్ మొబైల్ ఫిల్మ్ మేకింగ్లో పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూస్తుంటారు కదా, సో దానికి కంటిన్యూషనే ఈ వీడియో అనమాట. ఎవరైతే వాటిని చూడకుండా స్టార్టింగ్ ఈ వీడియోకి వచ్చారో సో వాళ్ళైతే వీడియోని ఇక్కడే ఆపేసేయండి. ముందు బేసిక్ వర్షన్ ఆఫ్ మొబైల్ ఫిల్మ్ మేకింగ్లో పెట్టిన పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలు అయితే వెళ్ళి చూసిరండి. సో ఈ యొక్క బేసిక్ వర్షన్లో ఏంటంటే ప్రతి పార్ట్కి కూడా ఆ యొక్క ప్రీవియస్ పార్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఆ యొక్క ప్రీవియస్ పార్ట్తో లింక్ ఉంటుంది అనమాట. సో అందుకే ఈ యొక్క వీడియో బాగా అర్థం కావాలంటే ముందు పెట్టిన 2 వీడియోలు అయితే చూసిరండి. సో ఏది స్కిప్ చేయదు. స్కిప్ చేస్తే ఏమవుద్దంటే మీకు మ్యాటర్ చేరాల్సింది చేరదనమాట. సో ఇది చాలా కాన్సన్ట్రేషన్తో వినాల్సిన సబ్జెక్టు. సో అందుకని లేట్ అయినా పర్లేదు, ఈ యొక్క వీడియో తర్వాత ఏం చూడొచ్చు. ముందు వాటిని అయితే చూసి ఇక్కడికి రండి, కొత్త వాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు. సో యాక్చువల్లీ వాటిని పాటిస్తూ వాటిని ఫాలో అవుతూ వచ్చే వాళ్ళకైతే ఈ వీడియో ఇంకా డెప్త్గా అర్థమైద్ది. సో వాళ్ళైతే కంటిన్యూ చేయండి. వీడియోలో ఏంటంటే మనం పార్ట్ 1 వీడియోలో ఏం చెప్పుకున్నాము, ఒక 2-3 నిమిషాలు ఫినిష్ అయ్యేదానికి, మొబైల్లో షూట్ చేసుకునే దానికి, మొబైల్ ఎడిట్ చేసుకునే దానికి మనం ఆ స్టోరీ లైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని చూసాం. సో ఎలాంటి స్టోరీలు, రియలిస్టిక్ స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటే మీకు తీయడానికి ఈజీ అవుతుందని కూడా మనం చెప్పుకున్నాము. సో రెండో పార్ట్లో ఏం చెప్పుకున్నాము, ఆ యొక్క స్టోరీ లైన్ ఎలా డెవలప్ చేయాలో చెప్పుకున్నాము. సో ఇక ఈ వీడియోలో ఏంటంటే ఆ డెవలప్ చేసిన స్క్రిప్ట్ని కానీ ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన షూటింగ్కి ఎలాంటి కెమెరా యాంగిల్స్ పెట్టుకోవాలో ఈ యొక్క వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో కెమెరా యాంగిల్స్ అనేవి చాలా ఉంటాయి. లోవర్ యాంగిల్, అప్పర్ యాంగిల్, మీడియం షాట్, లాంగ్ షాట్, డ్రోన్ షాట్లు, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే మీరు ఏ మూల పెట్టినా సరే అదొక యాంగిల్ అనమాట. సో ఇలాంటి చాలా యాంగిల్స్ ఉంటాయి. సో ఒక ఫిల్మ్ మేకర్స్ కానివ్వచ్చు, పెద్ద పెద్ద డిఓపీలు కానివ్వచ్చు, లేకపోతే హాలీవుడ్ సినిమాలు కానివ్వచ్చు, సో వీళ్ళందరూ కూడా ఎవరి క్రియేటివిటీకి తగ్గట్టుగా వాళ్ళు ఆ యాంగిల్స్ అనేవి పెట్టుకుంటారు. కొత్తగా ట్రై చేస్తారు, కొత్త యాంగిల్ షాట్స్ పెట్టుకుంటారు అనమాట. కానీ ఎలాంటి ఫిల్మ్ మేకర్ అయినా, ఎలాంటి కెమెరామ్యాన్ అయినా, ఎలాంటి పెద్ద డిఓపీ అయినా, ఎంత చిన్న డిఓపీ అయినా, సో వీళ్ళందరూ కూడా బేసిక్గా కొన్ని యాంగిల్స్ అయితే పెట్టుకుంటారు. వాటి తర్వాత వీళ్ళ క్రియేటివిటీకి తగ్గట్టుగా కొన్ని యాంగిల్స్ అనేవి వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. సో ఎన్ని క్రియేటివ్ యాంగిల్స్ పెట్టుకున్నా ముందు ఈ బేసిక్ యాంగిల్స్నే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ముందు వీటిని తీసుకున్న తర్వాతే వాళ్ళు అనుకున్న యాంగిల్స్ పెట్టుకుంటారు. ఏ సీన్లో అయినా సరే, ఏ షాట్లో అయినా సరే ముందు వీటికి ప్రిఫరెన్స్ ఇస్తారు. తర్వాత వాళ్ళకి సంబంధించిన క్రియేటివ్ యాంగిల్స్ ఉంటే వాటిని వాడతారనమాట. సో ఇప్పుడు అదే బేసిక్ యాంగిల్స్ నేను మీకు చెప్పబోతున్నాను. ఇవి మనకి ఎలా ఉపయోగపడతాయి, ఈ బేసిక్ వర్షన్లో కూడా వీటితో చాలా పని ఉంటుంది అండ్ ఈజీగా మీరు తీసుకోవచ్చు. రేపు ఎడిటింగ్లో కూడా వీటితో ఈజీగా మీరు ఎడిట్ చేయడానికి వీలవుద్ది. సో ఇప్పుడు ఆ యాంగిల్స్ ఏంటో వాటి గురించి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వాడబోయే కెమెరా యాంగిల్స్ ముఖ్యంగా 5 ఉంటాయి అన్నమాట. సో 5 ఏంటంటే నెంబర్ 1 లాంగ్ షాట్, నెంబర్ 2 మీడియం షాట్, నెంబర్ 3 ఓవర్ ద షోల్డర్ షాట్, నెంబర్ 4 మూమెంట్ షాట్ అండ్ నెంబర్ 5 ఫోకస్ థింగ్స్ షాట్ అనమాట. సో ఈ 5 కెమెరా యాంగిల్స్ మీకు అవతల ఎన్నున్నా లేకపోయినా ఈ మాత్రం మీరు మస్ట్ అండ్ షుడ్గా తీయాల్సిన యాంగిల్స్ అనమాట. సో ఇప్పుడు ఆ షాట్లన్నీ కూడా, ఈ చెప్పిన 5 షాట్లు కూడా లాంగ్ షాట్, మీడియం షాట్, ఓవర్ ద షోల్డర్ షాట్, మూమెంట్ షాట్ అండ్ ఫోకస్ థింగ్ షాట్. సో ఈ షాట్లన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఎలా తీయాలో మీకు మొత్తం డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మనోడు కోటి, తర్వాత జశ్వంత్, వెంకట్రావు,
సో వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళతో మామూలుగా ఒక ఎగ్జాంపుల్ సీన్కి మనం కెమెరా యాంగిల్స్ ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ లాంగ్ షాట్. సో ఈ లాంగ్ షాట్ అనేది మనం ఒక సీన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఎవరైతే ఇప్పుడు నేను మీకు చూపించే విధంగా ఎవరైతే ఒక సీన్ జరుగుతుందో వాళ్ళందరినీ కూడా మొత్తం అందరూ కవర్ అయ్యేలాగా ఈ యొక్క లాంగ్ షాట్ని అయితే తీసుకుంటాము. ఈ యొక్క లాంగ్ షాట్ ద్వారా ఏమవుతుందంటే మీరు ఏ లొకేషన్లో మీరు తీస్తున్నారో ఆ లొకేషన్ మొత్తం మీకు ఆ యొక్క లాంగ్ షాట్లో క్యాప్చర్ అవుతుంది. మొత్తం ఆ యొక్క లొకేషన్ని మీరు ఆ లాంగ్ షాట్లో కవర్ చేయొచ్చు అనమాట. ఈ యొక్క షాట్ వల్ల ఏంటంటే మేజర్గా ఒక ప్లస్ అయితే ఉంటుంది. ఆ ప్లస్ అంటే అనేది ఈ షార్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాక చివరిలో చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ షాట్ ఏంటంటే మీడియం షాట్. సో ఇక మీడియం షాట్ ఏంటంటే ఆ క్యారెక్టర్ని కానివచ్చు, ఆ యొక్క సీన్ కానివచ్చు ఇంకొంచెం దగ్గరగా చూపించడం లాంటిది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీడియం షాట్ అంటే ఇంకొంచెం దగ్గరగా క్యారెక్టర్ని లేకపోతే జరిగే సీన్ని మీరు క్యాప్చర్ చేస్తున్నట్టు. ఈ యొక్క షాట్ వల్ల కూడా మీకు ఒక ఉపయోగం ఉంటుంది. సో అది కూడా ఈ యొక్క షార్ట్స్ గురించి అయ్యాక మొత్తం లాస్ట్లో చెప్తాను, ఓకే. సో నెక్స్ట్ ఓవర్ ద షోల్డర్ షాట్. సో ఈ ఓవర్ ద షోల్డర్ షాట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఫలానా సీన్ జరుగుతున్నప్పుడు ఆ యొక్క షాట్లో ఒక 2-3 వ్యక్తులు ఉన్నప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా వాళ్ళు ఒక కన్వర్జేషన్ కానీ లేకపోతే ఏదైనా మాట్లాడుకుంటున్నప్పుడు యువతల వ్యక్తి నుంచి అవతల వ్యక్తి ఎక్స్ప్రెషన్స్ కానివచ్చు, అవతల వ్యక్తి యొక్క రియాక్షన్ కానివచ్చు, అవతల వ్యక్తి యొక్క ఫీలింగ్స్ కానివచ్చు మనం క్యాప్చర్ చేస్తున్నట్టు. సో ఈ యొక్క షాట్ వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు ఫలానా ఒక సీన్ జరుగుతున్నప్పుడు ఆ కన్వర్జేషన్ ఎంతమంది అయితే క్యారెక్టర్లు ఉంటారో అంతమంది క్యారెక్టర్ల యొక్క రియాక్షన్ని యువతల వ్యక్తి నుంచి మనం క్యాప్చర్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా సపోజ్ ఒక ఏ అనే వ్యక్తి మాట్లాడుతున్నాడు అనుకోండి, బి అనే వ్యక్తి దానికి ఎలా రియాక్ట్ అవుతున్నాడు, అతని ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అతని రియాక్షన్స్ ఎలా ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క ఓవర్ ద షోల్డర్ షాట్లో మీరు క్యాప్చర్ చేసేయచ్చు. ఈ యొక్క ఓవర్ ద షోల్డర్ షాట్ వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే రేపు ఆడియన్స్ చూసేటప్పుడు ఆ యొక్క షాట్ని ఆ యొక్క సీన్ని చూసేటప్పుడు ఏంటంటే ఆ యొక్క ఓవర్ ద షోల్డర్ షాట్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ సీన్లో వాళ్ళు ఉన్నట్టుగా ఫీల్ అవుతారనమాట. సో ఆ ఫీలింగ్ అనేది ఈ ఓవర్ ద షోల్డర్ షాట్ మెయిన్గా తెప్పిస్తుంది. సో ఆ యొక్క ఫీల్ వస్తుంది, అక్కడే ఉండి చూసాము, అక్కడే ఉండి చూస్తున్నట్టుగా ఆ యొక్క ఫీల్ అనేది ఆ యొక్క షాట్ వల్ల వచ్చింది అనమాట. అది మెయిన్ బెనిఫిట్. ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఈ యొక్క ఓవర్ ద షోల్డర్ షాట్లో అవతల వ్యక్తి రియాక్షను, అవతల వ్యక్తి ఫీలింగ్స్ అవన్నీ క్యాప్చర్ అవుతాయి కాబట్టి ఆ క్లోజప్ షాట్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో అది మనం ఒక షాట్ని మనం తగ్గించుకున్నట్టే, కుదించుకున్నట్టే. క్లోజప్ షాటు, ఎక్స్ట్రీమ్ క్లోజప్ షాటు ఇవన్నీ రెండు మ్యాక్సిమం ఈ యొక్క ఓవర్ ద షోల్డర్ షాట్లో కవర్ అయిపోతాయి అనమాట. అది మీకు ఎడిటింగ్ సెక్షన్కి వెళ్ళాక ఇంకా దీనికి డెప్త్గా అర్థమైంది, ఓకేనా. సో నెక్స్ట్ మూమెంట్ షాట్. సో మూమెంట్ షాట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సో ఆ యొక్క సీన్లో కానీ ఆ యొక్క షాట్లో కానీ పర్సన్ కానీ ఎక్కడికైనా వెళ్తున్నా లేకపోతే దేన్ని తీసుకొస్తున్నా సరే, ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్తున్నా, బైక్లో వెళ్తున్నా, సో ఇవన్నీ కూడా ఒక సైడ్కి పెట్టి అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఒక సైడ్కి పెట్టి తీసేదాన్ని మూమెంట్ షాట్ అంటాం. సో ఈ షాట్ వల్ల ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ఓవర్ ది షోల్డర్ షాట్ వల్ల ఎలా అయితే ఆడియన్స్ అక్కడ ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారో లైక్ అది కూడా ఈ షాట్ వల్ల కూడా ఏంటంటే ఆడియన్స్ అనేది మీతో పాటు మీరు ఆ సీన్లో మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలవడానికి వెళ్తున్నారు అని చెప్పేసి వీళ్ళు కూడా మీతో పాటు ట్రావెల్ అవుతారు చూసడానికి, ఆ సీన్లో వాళ్ళు ఉంటారనమాట, ఓకేనా. సో నెక్స్ట్ ఫోకస్ థింగ్ షాట్ అనమాట. ఫోకస్ థింగ్ షాట్ ఏంటంటే సపోజ్ ఒక సీన్లో మీరు ఏదన్నా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఏదైనా వస్తువుతో మీరు ఏదైనా చేస్తుంటే ఆ షాట్లో ఆ వస్తువుని ఫోకస్ చేసి తీసే షాటే ఈ యొక్క ఫోకస్ థింగ్ షాట్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇన్ కేస్ ఆ సీన్లో ఆ యొక్క వస్తువు ఏదైతే ఉందో అది బాగా ఎలివేట్ అవుతుంది. ఈ ఫోకస్ థింగ్స్ అనేది మీరు రెగ్యులర్గా వాడాల్సిన పని లేదు. సో ఒక సీన్లో మీరు ఏదన్నా కాఫీ తాగుతున్నారనుకోండి, లేదంటే ఒక వస్తువు ఎవరికైనా ఇవ్వాలనుకోండి, అప్పుడు అలాంటప్పుడు ఈ ఫోకస్ థింగ్ షాట్ అనేది ఉపయోగపడుతుంది. సో దీన్ని తీయడం వల్ల ఏమవుతుందంటే మీరు ఆ వస్తువు ఇస్తున్నారంటే ఆ యొక్క సీన్లో ఆ వస్తువుకి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మీరు దాన్ని ఫోకస్ చేసి తీస్తే ఏమవుతుందంటే ఆడియన్స్ కూడా ఆ యొక్క సీన్ కనెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల ఈ ఫోకస్ థింగ్ షాట్ని వాడతాం అన్నమాట. సో ఇది మేజర్గా ఇలాంటి డెప్త్ సీన్లు ఉన్నప్పుడు ఏదైనా వస్తువుతో మీకు పని ఉన్నప్పుడు ఆ సీన్కి ఏదైనా వస్తువుతో మీరు ఆ సీన్ రాసుకున్నప్పుడు ఏదైనా వస్తువుతో ఏదైనా లింక్ ఆ సీన్ లింక్ అయినప్పుడు ఈ యొక్క షాట్ని మీరు వాడాలి, డెఫినెట్గా మీరు వాడి తీరాలన్నమాట. సో అప్పుడే ఇంకా ఆ సీన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది, మీరు చెప్పాలనుకున్న పాయింట్ ఆడియన్స్కి రేపు బాగా కన్వే అవుతుంది ఆ షాట్ వల్ల, ఆ యొక్క సీన్ వల్ల. ఆ యొక్క షాట్ వల్ల సీన్ బాగా ఎలివేట్ అవుతుంది, ఆ సీన్ వల్ల ఆ ఫిలిం అనేది బాగా ఎలివేట్ అవుతుంది, ఆడియన్స్ కూడా మీకు ఆ సీన్ వల్ల కనెక్ట్ అవుతారనమాట. సో గాయ్స్ అది 5 యాంగిల్స్ గురించి. సో మొత్తం మీకు ఆ యొక్క 5 యాంగిల్స్ గురించి డెప్త్గానే మీకు అర్థమైంది అనుకుంటున్నా.
సో ఒకదానికి నాకు తెలిసినంత వరకు మేము ఇప్పుడు దాకా నేర్చుకున్నంత వరకు కూడా మీకు ఆ యాంగిల్స్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో మన మొబైల్ ఫిల్మ్ మేకింగ్లో బేసిక్ వర్షన్లో మీరు రేపు తీయబోయే అండర్ 2-3 మినిట్స్ షార్ట్ ఫిల్మ్కి మీరు ఇవే తీయండి. మ్యాక్సిమం వీటిని దాటి మీరు వెళ్ళొద్దు. సో ఫోకస్ థింగ్ షాట్ కూడా మీరు ఇప్పుడు మేజర్గా చెప్పా కదా ఇందాక. సో ఆ యొక్క ఏదైనా వస్తువులతో ఆ యొక్క సీన్కి ఇంపార్టెన్స్ ఉంటే అప్పుడు వాడండి, దాంట్లో లేకపోతే దాంతో అవసరమే లేదు. సో మిగతాయి మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఉండేలా చూసుకోండి. లాంగ్ షాటు, మీడియం షాటు, ఓవర్ ద షోల్డర్ షాటు, మూమెంట్ షాట్. సో ఇవి మాత్రం మేజర్గా ప్రతి షాట్లో ఉండేలా చూసుకోండి. ఇంకో విషయం మీకు ఇది మీరు రూల్ కింద పెట్టుకోండి, ఒక ఆర్డర్ కింద పెట్టుకోండి. సో అదేంటంటే ఒక పేపర్ ఉన్న దాంట్లో తీసి రాసుకోవాలి. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరు చేయాలి. మీరు రేపు మీ ఫిలిం పర్ఫెక్ట్గా రావాలంటే ఇది మాత్రం మీరు మస్ట్ అండ్ షుడ్గా చేసి తీరాలి. సో అదేంటంటే సో మీకు 5 యాంగిల్స్ గురించి నేను చెప్పడం జరిగింది. సో 5లో కూడా 4 మస్ట్ అండ్ షుడ్గా మీరు వాడమని కూడా చెప్పాను. సో వీటిని వాడి మీరు రేపు సినిమా తీసేటప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక సీన్ ఉందనుకోండి, ఆ సీన్ అంతా కూడా ఇప్పుడు ఒక షాట్లో మొత్తం క్యాప్చర్ చేయండి. మొత్తము ఆ యొక్క షాట్లో ఆ సీన్ అంతా కూడా మీరు చేసేయాలి. సో ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనకు 4 షాట్లు ఉన్నాయి కదా, లాంగ్ షాటు, మీడియం షాటు, ఓవర్ ద షోల్డర్ షాటు, మూమెంట్ షాట్. సో ఇప్పుడు ఈ యొక్క సీన్ ఉందనుకోండి, సో ఇప్పుడు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, ఆ షాట్ని లాంగ్ షాట్లో ఒకటి తీయండి. ఓకేనా, కంప్లీట్గా మనోడు అక్కడ నుంచి ఇక్కడికి రావాలి కాబట్టి అదంతా కూడా లాంగ్ షాట్లో తీయండి. వెంటనే ఆ షాట్ని క్లోజ్ చేసి లాంగ్ షాట్ ఓకే అయింది కాబట్టి నెక్స్ట్ షాట్ ఏంటి, మీడియం షాట్. సో మీడియం షాట్లో పెట్టేసి అదే సీన్ని మళ్ళీ స్టార్ట్ టు ఎండ్ వరకు మళ్ళీ సీన్ అంతా తీయండి. మీడియం షాట్ అయిపోయాక నెక్స్ట్ ఓవర్ ద షోల్డర్ షాట్. సో ఓవర్ ద షోల్డర్ షాట్ పెట్టుకొని మనోడు నడుచుకుంటా మనోడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ సీన్ తీయండి. ఆ నెక్స్ట్ తర్వాత ఏంటి, మూమెంట్ షాట్. సో మనోడు నడుచుకుంటూ వచ్చేటప్పుడు సైడ్ నుంచి స్టార్ట్ ఎండ్ ఆ సీన్ తీయండి. సో మొత్తము సీన్ని ప్రతి షాట్లో ప్రతి యాంగిల్ పెట్టినప్పుడు ఆ సీన్ అంతా తీయాలి. మీరు ఏదైతే ఆ సీన్ ఆ రోజుకి ఆ సీన్కి ఆ షాట్ ఆ సీన్ అనుకుంటారు కదా, ఆ సీన్ మొత్తం కూడా ఆ యొక్క పెట్టిన ప్రతి షాట్లో ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ మొత్తం కూడా క్యాప్చర్ చేసుకోవాలి. ఎందుకు అలా క్యాప్చర్ చేయాలంటే రేపు మీకు ఎడిటింగ్లో ఇబ్బంది అవ్వకుండా. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారనుకోండి, ఆ యొక్క షాట్ని నేను ఓన్లీ ఓవర్ ద షాట్ వరకు ఒకటి తీసుకున్నాను, తర్వాత మీడియం షాట్ ఒకటి తీసుకున్నాను, లాంగ్ షాట్ అదే షాట్ తీసుకున్నాను, తర్వాత మూమెంట్ షాట్లో అది ఒకటి తీసుకున్నాను అనుకుందాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ 4 యాంగిల్స్ వాడతాము. ప్రతి యాంగిల్లో వాళ్ళు పర్ఫెక్ట్గా చేయకపోవచ్చు, ఒక్కొక్క యాంగిల్లో కొంచెం రియాక్షన్స్ సరిగ్గా రాకపోవచ్చు, లేకపోతే వాడు చేసే యాక్షన్ సరిగ్గా రాకపోవచ్చు. సో దానివల్ల ఏమవుతుందంటే రేపు ఎడిటింగ్లో ఇప్పుడు ఓవర్ ద షోల్డర్ షాట్లో వాడు ఏదైనా మిస్టేక్ చేశాడు అనుకోండి, సపోజ్ ఇవ్వాల్సిన ఎక్స్ప్రెషన్ ఇవ్వలేకపోయాడు అనుకోండి, సపోజ్ రియాక్షన్ సరిగ్గా లేదనుకోండి, అది ఇంకో షాట్లో కూడా అదే సీన్ తీసుకుంటారుగా, ఆ సీన్లో కొంచెం బెటర్గా చేశాడు అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఓవర్ ద షోల్డర్ షాట్లో వాడు సరిగ్గా ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు, సో అదే ఎక్స్ప్రెషను కొంచెము ఆ మీడియం షాట్లో ఆ ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఇచ్చాడు అనుకోండి, ఆ మూమెంట్ సరిగ్గా ఇచ్చాడు అనుకోండి, సో దాన్ని అక్కడతో ఓవర్ ద షోల్డర్ షాట్లో కట్ చేసి మీరు ఆ మూమెంట్ షాట్ది అక్కడ యాడ్ చేసుకోవచ్చు ఎడిటింగ్లో. ఇది మీకు ఎడిటింగ్ సెక్షన్కి వెళ్ళాక మీకు బాగా ఉపయోగపడుతుంది. సో దాంట్లో ఇంకా మీకు డెప్త్గా దీని గురించి అయితే నేను వివరించి చెప్పగలను. సో ఇది మస్ట్ అండ్ షుడ్గా అయితే పెట్టుకోండి. సో పెట్టే ప్రతి యాంగిల్లో కూడా మీరు సీన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మొత్తం క్యాప్చర్ చేసుకునే విధంగా మీరు చూసుకోవాలి. కొంచెం టైం పెట్టినా పర్లేదు, లేట్ అయినా పర్లేదు, కానీ పర్ఫెక్ట్గా ఆ సీన్ అనేది రావాలంతే. పర్ఫెక్ట్గా సీన్ మొత్తం క్యాప్చర్ చేసుకోండి, అది మీకు ఎడిటింగ్లో హెల్ప్ అవుతుంది. సో ఇందాక మీకు లాంగ్ షాట్ మీడియం షాట్ తీసుకునేటప్పుడు లాస్ట్లో మీకు దానికి ఏంటో ఉపయోగం కూడా చెప్పే కదా, అది ఇదే. రేపు ఎడిట్కి వెళ్ళాక ఏమైందంటే సపోజ్ ఒక యాంగిల్లో సరిగ్గా పర్ఫార్మెన్స్ రాకపోయినా మిగతా యాంగిల్లో దాన్ని కవర్ చేసుకోవడానికి ఎడిటింగ్లో మీకు ఉపయోగపడుతుంది అనమాట. సో నన్ను అడిగితే మొత్తం కూడా పెట్టిన ప్రతి యాంగిల్లో కూడా ప్రతిదీ నేను షూట్ చేయమని చెప్తా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ సీన్లో మీరు ఏదైతే అనుకున్నారో అదంతా కూడా షూటింగ్ చేయమని చెప్తా. షూటింగ్ చేస్తే ఏమైందంటే రేపు మీకు సింక్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఎడిటింగ్లో. చూసే ఆడియన్స్ కూడా ఇది కట్ చేశారా అతికిచ్చారా అని అనకుండా ఉంటారనమాట. సో అలా అనిపించదు చూసేవాళ్ళకి కూడా, ఏంటంటే కంటిన్యూటీగా ఉంటుంది ఆ సీన్స్ అనేవి, ఆ యాంగిల్స్ అనేవి కంటిన్యూటీ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మొత్తం క్యాప్చర్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఈ యొక్క వీడియోలో మీకు ఏమైందంటే డైరెక్ట్గా మనం అనుకున్న ఒక కాన్సెప్ట్ అనుకున్నాం కదా, సో ఫ్రెండ్స్తో తీయాలి, ఫ్రెండ్స్తో చేయాలి, మందు మద్యపానం గురించి మనం ఒక కాన్సెప్ట్ అయితే అనుకున్నాం. దానికి సంబంధించిన షూటింగ్ స్టఫ్ అంతా మీకు చూపించాలి. కాకపోతే ఏమైందంటే డైరెక్ట్గా మీకు దానికే వెళ్తే అసలు యాంగిల్స్ ఏంటి ఎలా పెట్టుకోవాలని మీకు అర్థం కాకపోవచ్చు అనేసి ముందుగా ఈ వీడియోని అయితే శాంపిల్ కింద కొన్ని నేను షూట్ చేసుకొని మీకు చూపించడం జరిగింది. ఓకే గైస్, ఆ వీడియోకి అయితే ఇంతే. సో చెప్పిన కెమెరా యాంగిల్స్ అన్నీ కూడా ట్రై చేయండి.
మీకు మొత్తం ఎలాంటి యాంగిల్స్ పెడితే ఎలా ఉంటుంది, సో ప్రతి యాంగిల్ గురించి కూడా మీకు డీటెయిల్గానే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ యొక్క మొబైల్ ఫిల్మ్ మేకింగ్లో ఈ బేసిక్ వర్షన్కి ఎంతవరకు కావాలో అంతవరకే చెప్పాను. సో అడ్వాన్స్ వర్షన్ ఇంకా చాలా కెమెరా యాంగిల్స్ గురించి అయితే వివరించాలి. సో అదంతా అడ్వాన్స్ వర్షన్లో చూసుకుందాము. సో ప్రజెంట్ ఈ బేసిక్ వర్షన్కి ఎంతవరకు కావాలో అంతవరకు అయితే వివరించడం జరిగింది. సో అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. సో ప్రతి యాంగిల్ గురించి కూడా ఇంకొకసారి మీరు చూడండి, మీరు ఓన్గా ట్రై చేయండి యాంగిల్స్ ఒకసారి. సో ఆ వీడియోకి అయితే ఇంతే. తర్వాత వీడియోలు ఏంటంటే ఇప్పుడు షూటింగ్లోనే వాయిస్ని ఎలా క్లారిటీగా తెచ్చుకోవాలో చెప్పడం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు మనం వన్స్ షూటింగ్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ చెప్పుకునేటప్పుడు ఏమైందంటే షూటింగ్లో ఒకలాగా చెప్తాం, డబ్బింగ్లో అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. సో షూటింగ్లోనే పర్ఫెక్ట్గా చేసుకుంటాం కాబట్టి కొంత ఎలాగోలా కష్టపడి, సో అది డబ్బింగ్కి వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళు సరిగ్గా చెప్పకపోవటం వల్ల ఆ ఫీల్ అనేది రాదు. షూటింగ్లో చెప్పిన ఫీల్ అనేది డబ్బింగ్లో రాకపోవచ్చు, ఎందుకంటే మనం అంత ఎక్స్పీరియన్స్ కూడా కాదు కాబట్టి, బిగినర్స్ కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో షూటింగ్ చేస్తున్నప్పుడే వాయిస్ను కూడా మన ఫోన్ ఉపయోగించే క్లారిటీగా ఎలా తెచ్చుకోవాలో, ఎలా రికార్డ్ చేసుకోవాలో చెప్తాను. అప్పుడేమైందంటే ఎడిటింగ్లో మీకు సింప్లిఫై అవుతుంది. సో సపరేట్గా మళ్ళీ డబ్బింగ్ చెప్పుకునే పని లేకుండా ఆన్లైన్ షూటింగ్లోనే మీరు ఆడియోని కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. సో అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో అది ఇంకా చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మంచి టిప్ అనమాట, ఎవరికైనా అది ఉపయోగపడుతుంది. వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే అది బాగా ఉపయోగపడుతుంది. సో ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ యొక్క వీడియోకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అలానే ఎలాంటి మొబైల్ ఫిల్మ్ మేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. తద్వారా మీలాగా మళ్ళగా వాళ్ళు కూడా మొబైల్ ఫిల్మ్ మేకింగ్ గురించి నేర్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి మరిన్ని మొబైల్ ఫిల్మ్ మేకింగ్ వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో దాని ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఇట్స్ మీ యాష్ సైనింగ్ ఆఫ్. బాయ్.